సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి. ఫ్రస్ట్రేషన్తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. బాల్కసుమన్, దాసోజు శ్రవణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతలు బానిసలన్నారు భవానీ రెడ్డి. తాగుబోతు దాసో శ్రవణ్, తిరుగుబోతు బాల్కసుమన్ ఇష్టం వచ్చిన రీతిన గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపిస్తా మాట్లాడుతున్నాడు. ఆయన సభ్య సమాజం తలంచుకునే విధంగా ఉన్నది ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన వ్యవహార శైలి. నిజంగా కూడా దళితుడును అని చెప్పుకునే బాల్కసుమన్ తన జాతికి అవసరమైనప్పుడు తన జాతి పక్షాన నిలబడింది ఏనాడు లేదు. మనం అందరం చూస్తూనే ఉన్నాం గడిచిన 10 ఏళ్ల పాలన. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడింది లేదు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోరాడింది లేదు. కేవలం కేసీఆర్ అండ్ కంపెనీ, ఆ కేటీఆర్ అండ్ ప్రో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడికాడ కాపలా ఉన్న మనిషి ఆయన. అంతేగా వాళ్ళనేమన్నా అన్నప్పుడు కుక్కలాగా బయటికి వచ్చి బౌబౌ అని మొరుగుడు తప్ప ఇక బాల్కసుమన్ అయితే మన తెలంగాణ జాతికి కానీ తన దళిత జాతికి కానీ చేసింది ఏనాడు ఏమీ లేదు. కేవలము నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకో ఇది తప్పుదోరా అని ఎందుకో నీ దొరకెందుకో చెప్పలేదు. మరి ప్రధానమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని వాడు వీడని మాట్లాడతాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆ భాషలో మాట్లాడతాడు. భాష బూతు భాష పితామహుడు మీ దొర దాసోశ్రవణ్ అనేది దమ్ముంటే పొద్దుగాల 11 గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. మీకు రాత్రి తాగింది దిగక ఎప్పుడు కూడా 1ంటికి 2ంటికి ఆయన ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇకపోతే బాల్కసుమన్ నీ లీలలు రాసలీలల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. ఇక మేము హుజూరాబాద్ ఎలక్షన్లలో నువ్వు మహిళలను ఏ రకంగా వాడింది మా దగ్గర అన్ని ఆడియో లీకులు గిట్లా అన్ని ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ గిట్లా.